హాయ్ ఫ్రెండ్స్! రీసెంట్‌గా హైదరాబాద్‌లో నాగార్జునకి సంబంధించిన కన్వెన్షన్ హాల్‌ని అయితే పడగొట్టేశారు. దీనికి సంబంధించిన అసల ఏం జరిగింది? ఈ స్టోరీ మొత్తం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, షార్ట్ టైమ్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే హైదరాబాద్‌లో రీసెంట్‌గా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే హైడ్రా ఇక మన నాగార్జున ఎక్స్‌ప్రెస్ యాజమాన్యంలో కన్వెన్షన్ సెంటర్‌లో అయితే కూల్చివేతలు అయితే చేపట్టింది. సో, ఇది రీసెంట్‌గా అయితే మొత్తం డిమాలిషేషన్ అయితే చేశారు. సో, ఇది మాదాపూర్‌లో ఉన్న ఇది హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెస్ట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా. ఇది హైటెక్ సిటీ సమీపంలో హై ప్రొఫైల్ కన్వెన్షన్ ఇది. ఈ సెంటర్‌ని కూల్చివేత సాటర్డే అయితే చేశారు. సో, ఈ కన్వెన్షన్ సెంటర్ టాలీవుడ్ మన అక్కినేని నాగార్జునదే అంట. ఇది తమ్మిడికొండ చెరువులోని దాదాపు 3.5 నుంచి 3.40 ఎకరాల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్‌ని అయితే ఆక్రమించి ఈ కన్వెన్షన్ సెంటర్‌ని అయితే నిర్మించారట. సో, దీనిపై చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. సో, ఎందుకంటే ఈ చెరువు హైదరాబాద్‌లో లేక్స్ అనేవి మొత్తం అన్నీ పోయినాయి. సో, దీంట్లో చాలా మట్టుకి ఆక్రమణలకైతే గురైనాయి. ఈ సెంటర్ కూడా సేమ్ అదే సరస్సులో ఎఫ్టీఎల్ బంపర్ జోన్‌లో నిర్మించిందని గత కొన్నేళ్లుగా ఇది గొడవ జరుగుతూనే ఉంది. సో, ఇది ఎవరికీ తెలీదు. రీసెంట్ టైమ్‌లో అయితే షార్ట్ టైమ్‌లో ఇంత వైరల్ అయితే అయింది. బట్ ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. దీనిపై ఫిర్యాదుదారులు అయితే భాస్కర్ రెడ్డి ఇంకొంతమంది చర్యలు తీసుకొని సరస్సును పునరుద్ధరించాలని హైడ్రా అధికారులకు అయితే వినతి పత్రాలు అయితే ఇచ్చారు. సో, అప్పట్లో. సో, ఇది పోలీస్ సిబ్బందిని మోహరించి కూల్చివేతలు అయితే మొత్తం చేపట్టారు. ఈ కన్వెన్షన్ సెంటర్‌కి వెళ్ళే అన్ని మార్గాలను అయితే మూసేశారు ఇప్పుడు. సో, ఈ కూల్చివేతలు కవర్ చేయడానికి మీడియాను కూడా సైట్‌లోకి అయితే అనుమతించలేదు. ఎందుకంటే ఇది కొంచెం ఈ వైల్డ్ ఇష్యూ అవుద్దని అయితే చూశారు. బట్ ఎలాగోలానే ట్విట్టర్‌లో అయితే నాగార్జున గారు అయితే షేర్ చేసుకున్నారు. సో, ఈ కూల్చివేతలు నిర్వహించడానికి హైడ్రా అధికారులు ఇక బలమైన పోలీసులతో సాటర్డే తెల్లవారుజామున అయితే అక్కడికెళ్లారు. ఇక కన్వెన్షన్ సెంటర్‌లో ఇక టెక్నికల్‌గా అయితే చాలా అడ్వాన్స్డ్ సదుపాయాలు అయితే అక్కడ ఉన్నాయి. ఇక 3 ఫంక్షన్ హాల్‌లు అయితే ఉన్నాయి అక్కడ. ఇంక ఇది అధికారిక సామాజిక ఈవెంట్‌లు వంటి అనేక వేదిక ఎంపికలను అయితే కలిగి ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యారేజెస్ కావచ్చు, నిశ్చితార్థాలు కావచ్చు, ఇంకా బర్త్‌డే ఫంక్షన్స్ కావచ్చు. ఇయన్నీ ఈ కార్యక్రమం కోసం రాజకీయ నాయకులు అండ్ మూవీ సెలబ్రిటీస్ మొత్తం హై ప్రొఫైల్ ఫంక్షన్ హాల్‌లు తక్కువ ఉంటాయి కదా! సో, వాళ్ళ హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ అయితే దీన్నైతే రెంట్‌కైతే తీసుకునేవారు. ఈ కన్వెన్షన్ హాల్‌ని. సో, ఈ సరస్సు దాదాపు 29 ఎకరాలైతే విస్తరించి ఉంది. మొత్తం చాలా పెద్దది. చిన్నదైతే కాదు. సో, ఇది కొన్నేళ్ల క్రితమే రెవెన్యూ అండ్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదే జీహెచ్ఎంసీ ఈ అన్ని బృందాలు కలిసి ఈ తమ్మిడిగుంటలోని ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎఫ్టీఎల్ సర్వే నిర్వహించి మొత్తం 6.69 ఎకరాల్లో ఈ కన్వెన్షన్ సెంటర్ ఉన్నట్లయితే నిర్ధారణకైతే వచ్చేసారు. ఇది అండ్ ఇది దాదాపు చాలా అయితే నిర్మించారు. ఇక 3.5 ఎకరాల దాకా ఆక్రమణకైతే గురైన పక్కా నిర్మాణం అయితే చేపట్టేశారని అయితే ఉంది. ఇక ఈ ఆక్రమణకు గురైన 3.30 ఎకరాల్లో 2 ఎకరాలు బంపర్ జోన్‌లో ఉండగా 1.3 ఎకరాలు అయితే ఎఫ్టీఎల్ లెవెల్‌లో అయితే ఉంది. సో, దీనికోసం అయితే ఇంకా మొత్తం హైదరాబాదు యాజమాన్యాలు మొత్తం ఈ మాదాపూర్‌లో దుర్గం చెరువు ఇదొకటనే కాదు. ఇక సమీపంలో ఫుల్ ట్యాంక్ లెవెల్ బంపర్ జోన్‌లు ఇక చాలా స్టేర్లు, బిల్డింగ్‌లు ఈ మొత్తం యాజమాన్యం రెవెన్యూ అధికారుల నోటీసులు అయితే ఈ సైడ్ ఎక్కడెక్కడ ఉన్నాయో లేకుల దగ్గర ఆక్రమించిన గురైన వీటికైతే మొత్తం నోటీసులు అయితే జారీ చేసినట్లయితే సమాచారం అయితే ఇచ్చారు. సో, ఇక మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఆస్తులపై నోటీసులు అంటించారని, ఇక ఈ నిర్మాణాలు సరస్సు అభివృద్ధి చెందని జూన్ పరిధిలోకి వస్తాయని, వాటిని 4 రోజుల్లోగా తొలగించాలని అయితే పేర్కొన్నారు. ఇక సేమ్ రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు సరస్సు పక్కన ఉన్న నెక్టార్స్ కాలనీ, డాటర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా ఇదే విధంగా నోటీసులు అయితే జారీ చేశారు. వాల్టా చట్టం 1357 ప్లాసీలోని సెక్షన్ 23(1) కింద అయితే జారీ చేయబడిన నోటీసులు టీఎస్టీఏ ఇక నీటిపారుదల చట్టంలోని తగిన సెక్షన్ల ప్రకారం అనుమతించదగిన పరిమితులకు మించి ఆక్రమణకు గురైన నిర్మాణాలను అయితే నిర్ణీత గడువులోగా అయితే స్వచ్ఛందంగా కూల్చేయాలని అయితే వాళ్ళకి ఆదేశించింది నోటీసులు అయితే జారీ చేశారు. ఇక ఈ పాటించుకుంటే అధికారులే స్వయంగా కూల్చేతలు అయితే చేపడతారట. ఇక హైటెక్ సిటీలోని సమీపంలో రాయదుర్గం ఇంకా మాదాపూర్ గ్రామ పరిధిలో దుర్గం చెరువు చుట్టూ అనేక నిర్మాణాలు అయితే వెలిసాయి. అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి చెందిన భవనం కూడా ఉందట.
ఇక హైడ్రా అధికారులు తాజాగా నోటీసులు అయితే అతికించారు. తిరుపతి రెడ్డి నివాసం మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉండగా ఆ ఇల్లు ఎఫ్టీఎల్లో బంపర్ జోన్ పరిధిలో ఉన్నట్లయితే అధికారులు గుర్తించారు. ఇంకా చాలామంది బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ అధికారులు, సినీ నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా ప్రముఖులు ఈ భవనాలు అయితే నివసిస్తున్నారు ఆ సైడ్ అంటే. సో ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని ఎలాగైనా పడేస్తాం, కూల్చేస్తాం అని అయితే వీళ్ళైతే ముందుగానే జారీ చేశారు. సో రీజన్ అయితే ఇది నాగార్జున కన్వెన్షన్ హాల్ కూల్చివేయడానికి గల కారణాలు. ఎందుకంటే ఈ లేక్స్ అన్నీ మొత్తం అన్నీ నాశనం చేసేస్తున్నారు. ఇక్కడనే కాదు, ఇండియాలో ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా లేక్స్ అన్నీ ఆక్రమణకే గురవుతున్నాయి. సో వాటిని మొత్తం ఏదో విధంగా ఆక్రమించేసి ఏటి కట్టేసుకుంటున్నారు. సో దీనిపై అధికారులు పట్టించుకోరు, బట్ ఇప్పుడైతే పట్టించుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతాయో. ఆక్రమణకు గురైన అన్నింటిని లేకులను కాపాడతారా, లేకపోతే రాజకీయ నాయకుల సోదరులని వాళ్ళని వదిలేస్తారా? చూద్దాం మరి ఏం జరగబోద్దు. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.